హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఏంటండి? మా ఇంట్లో అయితే చికెన్ అండి. మా ఇంట్లో నాటుకోడి చికెన్. నేను సాయంత్రం అయితే పొలం దగ్గర నుంచి వెళ్ళే తలకి కోడి అయితే తొట్టిలో పడి చనిపోయిందండి. దాంతో నైట్ అయితే ఆ కోడిని కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఉదయాన్నే కోడిని కోసేసి నాటుకోడి పులుసు అయితే పెట్టేసి పెసర పొలం దగ్గరికి అయితే వచ్చున్నానండి. చూడండి, ఈరోజు ఎలాగా ఖచ్చితంగా గంప నిండా కాయలు కొయ్యాలని అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నానండి. అమ్మో, ఎంత కష్టం అంటే ఈ ఎండకి ఎలాగోలాగైతే కోసేసానండి. కాకపోతే ఈ ఎండకి నా పని అయితే అయిపోయిందండి. అసలు నడుములు నొప్పులు, నిలబడి మాట్లాడేసే ఓపిక కూడా లేక కూర్చొని చెప్తున్నాను మీకు కూడా. ఒక బాటిల్ నిండా వాటర్ తెచ్చి మొత్తం తాగేసానండి. ఎండలు ఎలా ఉన్నాయంటే బాబు, తల తిరిగిపోతుందండి. రైతు ఇంత కష్టపడి పంట పండిస్తే కొంతమంది అంటారండి, ప్రతివాడు రైతు అని చెప్పుకోవడమేనా అని. ఆ రైతు పొలంలోకి వచ్చి చేస్తే కదండి తెలిసేది అతను రైతు ఇంకేమో అనేది. ఊరికి అందరూ మాట్లాడేవాళ్ళే, కానీ అన్నిటికీ మనం ఉలిక్కి పడకూడదే. ఓకేనండి. నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? హాయ్ అండి, బాయ్. ఇంకొక విషయం అండి, పెసర పొలానికి ఏదో తెగులైతే వచ్చినట్టుందండి. కొన్ని కాయలల్లో వచ్చేసి పురుగులు ఉన్నాయి. చెట్లకు వచ్చి అంతే పురుగు అయితే కనిపించిందండి నాకు ఈరోజు. కాయలు లోపల కూడా పురుగులు అయితే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మందు కొడితే ఏమో బాగుంటుందని ఆలోచిస్తున్నాను. వెళ్ళేసి మందు తెచ్చి సరే అయితే మళ్ళీ ఒకసారి కొట్టిద్దామండి. ఓకేనా? పొలం అయితే పర్లేదండి. కొన్ని చెట్లకు బాగానే ఉన్నాయి కాయలు, కానీ కొన్ని చెట్లకు అడొక్కాయ అయితే ఉండింది. ఈసారి మందు కొడితే ఏమన్నా మళ్ళీ తిరుక్కుంటుందేమో చూద్దాం. ఇప్పుడు మాత్రము నెక్స్ట్ కాపు మాత్రం ఒక రకంగానే కాస్తుంది. మందు కొట్టిచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. చూడండి, కొన్ని కాయలు అయితే ఇదే ఇలా తిరిగిపోతున్నాయి. కొన్ని కాయలలో పురుగులు ఉన్నాయి. ఆ చెట్ల పైన కూడా పురుగులు అయితే ఉన్నాయండి. చూడండి, ఆకు కూడా ఇలా తినేస్తుంది. మరొకసారి మందు కొట్టించుకుంటే బాగుంటుందని ఆశపడుతున్నా. ఓకేనండి. ఓకేనా? బాయ్. ఎండ అయితే మెరిచిపోతుందండి. ఇంటికైతే వెళ్ళాలి ఇంకా నేను. బాయ్.